ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామం. మాది రామప్ప దగ్గర, నియర్లీ రామప్ప దగ్గర ఉంటుంది మాది. అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రంజిత్ కుమార్ సార్కి ధన్యవాదాలు. అదే విధంగా కో ఫౌండర్ ఉమాశంకర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదే విధంగా నాకు ఇందులో అవకాశం వచ్చేలా నన్ను ముందుండి నడుపుతున్న మా మెంటర్ వచ్చేసి లింగాల దేవేందర్ సార్, స్వరూప మేడం గారు, వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా సార్. ఓకే సార్. నా టెస్ట్ మనీ వచ్చేసి ఫస్ట్ సార్, నేను ప్రజెంట్ 12% లో ఉన్నాను సార్. ఫస్ట్ నాకు టెస్ట్ మోనీలో ఏంటిది అంటే, నేను పీజీ కంప్లీట్ చేశాను. స్కూల్లో చాలీ వేతనంతో జీవనం గడుపుతూ ఉన్న సమయంలో ద గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్ జనరల్ రమేష్ సార్ నాకు ఫోన్ చేయడం జరిగింది. కానీ నేను అప్పుడు ప్లాన్ వినకుండా చాలా నెగ్లెక్ట్ చేశాను. అదేవిధంగా నేను స్కూల్లో చేస్తూ ఉండగా, నేను నియర్ హన్మకొండలో స్కూల్లో చేస్తూ ఉండగా, నేను దసరా మేబీ సంక్రాంతికి ఇంటికి వచ్చే సమయంలో అదే జనరల్ రమేష్ సార్, స్టార్ డైరెక్టర్, గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్ అయినటువంటి గడ్డ రమేష్ సార్ని తీసుకొని మా ఇంటికి తీసుకొని రావడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో సార్ నాకు ప్లాన్ వివరించడం జరిగింది. నేను వెంటనే ఒక మెయిన్ మెయిన్ దానికి నేను అందులో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో గుడ్ హెల్త్, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల గుడ్ హెల్త్ ప్లస్ అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్ నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. ఎందుకంటే ఈ జనరేషన్ లో మనం విమానం ఎక్కలేం, ఎలా అలా ఎంజాయ్ చేయలేం మనం. కానీ ఈ వెస్టేజ్ అనే మన ప్లాట్ఫామ్ ద్వారా ఈ సార్ మీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం వాయిస్ ఇవన్నీ కళలు రావట్లేదు. సాధన చేసుకోవచ్చు అనే ఒక లక్ష్యంతో నేను సార్. ఓకే సార్. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే, క్లియరా ఒకసారి. సార్? ఇప్పుడు క్లియర్, ఒకసారి చూసుకోండి. ఓకే. సార్ క్లియరా సార్? క్లియర్ క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే. సార్ క్లియరా సార్? ఓకే సార్. ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీల కోసం నేను ఈ వెస్టేజ్ లో జాయిన్ అయినాను. అలాగే ఇలాంటి మనకు పైన బాస్ లేకుండా మనం ఇందులో బిజినెస్ చేయొచ్చు అని, అలాగే మనకు సరిపోనంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చని నేను ఇందులో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం సార్. ప్రస్తుతానికి అయితే నేను 12% లో ఉన్నాను సార్. నా యొక్క అప్లై వచ్చేసి రాజరెడ్డి సార్, రావుల మహేష్ సార్. అదే విధంగా నాకు టాప్ అప్లైన్ వచ్చేసి గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్స్ గడ్డం రమేష్ సార్ అండ్ జొన్నల రమేష్ సార్. నా యొక్క మెంటర్ వచ్చేసి లింగాల దేవేందర్ సార్, స్వరూప మేడం సార్. ఓకే సార్. సార్ ఈ వెస్టేజ్ అనే ఒక దానికి ముందు నేను ఒక మూడు 2-3 మాటలు చెప్పాలనుకుంటున్నా సార్. ఈ వెస్టేజ్ లో ఉండాలంటే ఉన్నవారు ఏ విధంగా ఉండాలి అనేది ఒక చిన్న ఒక 3-4 పాయింట్లతో చెప్తా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డెమో లాగా అనుకోండి సార్. అంటే ముందు మాట మన పాఠ్య పుస్తకంలో ఇలా ముందు మాట ఉంటుందో అలాగే మన వెస్టేజ్ కొంత నేను ముందు మాట చెప్తున్నా సార్. ఫస్ట్ అందులో ఇల్లు ఒక ఉండాల్సిన లక్షణాలు ఏంటిదంటే ప్రతి మనిషిని గౌరవించడం సార్. ఇందులో మన వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ లో ప్రతి మనిషిని మనం గౌరవించాలి సార్. ప్రేమతో, అనురాగాలతో చాలా మంచిగా వారిని గౌరవించాలి, ఇన్వైట్ చేసుకోవాలి సార్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి కష్టాలను తట్టుకునే శక్తి సార్. మనం ఎంత కష్టం చేసినా బయట చాలా తట్టుకుంటాం సార్. కానీ ఇందులో మనం ఎంత మనకు కష్టం ఉన్నా లేకున్నా కానీ మనం చాలా ఇలా ఇందులో ఉండే కష్టం తట్టుకుంటే తొందరగా గెట్టింది కావచ్చు సార్. ఇదొకటి సార్. అలాగే థర్డ్ వచ్చేసి కోపంలో కూడా సహనం సార్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం ఎవరికైనా ప్లాన్ చెప్పాలంటే వారు ఇలా అది ఎలా ఇది ఎలా అని మనకు వెరైటీ వెరైటీ క్వశ్చన్స్ చేస్తారు. అలాంటి టైంలో కూడా మనం కొంచెం సహనంతో ఉంటే వారే
తర్వాత మన గురించి తెలుసుకొని మనకు డౌన్ లైన్ కింద రావడానికి వాళ్ళు ఉంటారు సార్. అదే విధంగా మాటలో సరళత్వం. సార్ మనం మాట్లాడే మాటలో నిజాయితీ వాళ్ళకి కనిపించాలి, ఎదుటి వారికి నిజాయితీ కల్పించాలి సార్. అదే విధంగా పేదరికంలోనూ నిజాయితీ. సార్ మనం ఎలాగైతే నిజాయితీగా మనం ఎలా ఉంటామో, మనం ఎలా పేదరికంలో ఉన్నా, మనం రిచ్ గా ఉన్నా, మనం నిజాయితీగానే ఉండాలి సార్. ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం. ఇది అద్దు, మనం ఇది చేయలేం అనే అలా కాకుండా బరాబరి ఇది మనం చేస్తాం అనే, ఓటమిలో కూడా ఎన్ని ఓటములు వచ్చినా కూడా మనం కుండిపోకుండా ప్రయత్నించాలి సార్. ఇది నేను వెస్టర్న్ నేర్చుకున్నా సార్. నీకున్న ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసి, నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం. సార్ మనం ఇందులో గట్టినైతే మనం పక్క వేరే వాళ్ళకు సహాయం కాదు కదా సార్, చాలా చాలా పెద్ద సహాయాలు చేయొచ్చు సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇప్పుడు నేను బిజినెస్ ప్లాన్ లో వెళ్తున్నా సార్. సార్ స్క్రీన్ షేర్ బాలకృష్ణ గారు, మీ వాయిస్ అసలు రావట్లేదు. బాలకృష్ణ సార్ గారు, మీ వాయిస్ లీడర్స్ కొద్ది సపోర్ట్ చేయండి సార్. అండ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, డిస్కనెక్ట్ అయిపోయారు. సార్ మీరు జాయిన్ అయితే హ్యాండ్ రైస్ చేయండి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, లీడర్స్ 1 మినిట్ అండి, సపోర్ట్ చేయండి కొద్దిగా. ఆయన డిస్కనెక్ట్ అయిపోయారు, సిగ్నల్ లేనట్టుంది. సరే బాలకృష్ణ గారు అప్లైన్ ఎవరైనా ఉంటే ఒకసారి కొద్దిగా కాంటాక్ట్ చేయండి సార్. ఆయన డిస్కనెక్ట్ అయ్యారు. ఓకే. బాలకృష్ణ గారు మీరు మాట్లాడండి. సార్ 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 ఓకే సార్, క్లియరా సార్? డిస్కనెక్ట్ అయిపోయింది, మళ్ళీ స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ ఓకే సార్. సార్ షేర్ అయిందా సార్? ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ ఉంది సార్. ఒకసారి మీరు చెప్పేటప్పుడు ఒకసారి
ఎక్కడైనా సిగ్నల్ ఉన్న చోటు నుంచి చెప్పండి సార్, మళ్ళీ డిస్కనెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది. సార్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ వెల్కమ్ టు ద వెస్టేజ్. మన మంచి ఆపర్చునిటీ ఉన్న మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లోకి స్వాగతం పలుకుతున్నా. వెల్కమ్ టు ద ఆపర్చునిటీ. సార్ వెల్కమ్ టు ద ఆపర్చునిటీ అంటే మనం ఇందులోకి రావడానికి మనకు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే డైలీ ప్రతి రోజుకి మనం 2 to 4 hours ఇందులో ప్రాణం పెట్టి చేయండి. అదే మనం టైం పాస్ కు ఎవరు ఏమనుకుంటున్నారో అని దాన్ని మనం అలా చేయకూడదు. అదే విధంగా అందరూ మనని చూడాలి అని కాదు, మీ బంగారు భవిష్యత్తుకు మీరే కష్టపడండి, మనమే కష్టపడాలి సార్. అదే ఏ విధంగా అయితే మనం ఈ 2 to 4 hours ఒక రోజులో మనం కష్టపడతామో మనకు లైఫ్ లాంగ్ ఒక ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ సంవత్సరం మనం ఒక ఈ కాలాన్ని మనం ఒకవేళ ఇందులో గడిపితే మనం పక్కా ఒక స్టేజ్ లో ఉంటాం సార్. అదే ఒక సాధారణ మానవుని ఒక అసాధారణ మానవునిగా చేయాలంటే ఇది మనకు బెస్ట్ ఆపర్చునిటీ సార్. అదే ఇది ఒకవేళ మనం ఏం చేయలేము అని అనుకుంటే మనం ఏం చేయలేని విధంగానే ఉంటాం సార్. మనం పక్కా చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ తో మనం వర్క్ చేస్తే మనం ముందుకెళ్ళి ఒక స్టేజ్ లో నిలబడతాం సార్. అదే విధంగా మనం రేపటి నుంచి ఈ రోజే ప్లాన్ చేసుకుంటూ ప్లీజ్ అదే రేపటి గురించి ఈ రోజే ప్లాన్ చేసుకుంటారు కొందరు. కానీ మనం ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటూ ఉంటాం. కానీ అలా ఎప్పుడు చేయదు సార్. ఒక నిమిషంలో జీవితం ఏం మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే జీవితాన్ని మార్చేస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి సార్. 2 to 5 hours అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇందులో 2 to 5 hours కాకుండా 2 to 4 hours అంటే పార్ట్ టైం గా జాబ్ చేయడం కానీ, అలాగే ఇది 2 to 5 hours ఫుల్ టైం గా జాబ్ చేయడం, ఒక ఈ విధంగా మనం 2 to 4 hours 2 to 5 hours ఈ మధ్యలో మనం చేస్తే ఏదైనా మనం చూసుకోవచ్చు సార్. అదే విధంగా వై సార్ మనం ఎందుకు చేయాలి ఈ వెస్టేజ్ అనేది ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ ఇందులో ఒకటి గుడ్ హెల్త్ సార్. నాకు ఇందులో నేను ప్లాన్ అయినప్పుడు నాకు నచ్చింది గుడ్ హెల్త్ సార్. అయితే నాకు మా టాప్ అప్లైన్ వచ్చేసి చెప్పింది ఏంటంటే గుడ్ హెల్త్ అంటే సరే నువ్వు వాడి చూడన్నాక నీకైనా బట్ ఒక సోపు దాని ఎక్స్పీరియన్స్ దాని అనుభూతి వారికి వేరే వాళ్ళకి వివరించు నీకు నచ్చితే అని నన్ను చాలా ఫస్ట్ నాకు ఇందులో నచ్చిందంటే గుడ్ హెల్త్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ప్రతి మినిమం ఒక 100 కుటుంబాల్లో మినిమం 90% కుటుంబాలకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, మేబీ థైరాయిడ్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇలా ఎవరికో ఒకరికి పక్క ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా చిన్న 2 to 5 hours నుంచి వెళ్ళి 30, 50, 60 ఏబో వాళ్ళందరికీ అనారోగ్యంతో ఉంటున్నారు సార్ ప్రతి ఇంట్లో. పెద్ద పెద్ద హాస్పిటల్ కు వెళ్తున్నారు సార్. ఎంతో ఖర్చు చేసి 3 పూటల టాబ్లెట్స్ మింగుతున్నారు. అదే విధంగా సార్ ఒక చిన్న ఏంటిది అంటే ఎప్పుడైతే మనం ఇందులో జాయిన్ అయ్యి మనం మన హెల్త్ ను మంచిగా చూసుకోవాలనుకుంటే ఇందులో ఒకటే ఉన్నది సార్. ఇంగ్లీష్ మాత్రం మానవుడి ఒక ఆయుష్ను తగ్గిస్తే సార్ మంచిగా గుర్తు పెట్టుకోండి సార్. ఇంగ్లీష్ మాత్ర అంటే ఇంగ్లీష్ టాబ్లెట్ అనేది ఒక మానవుడి ఒక ఆయుష్ ఒక రోజు ఆయుష్ను తగ్గిస్తే మన వెస్టేజ్ లోని ఒక ఆర్గానిక్ మాత్ర మానవుని ఒక రోజు ఆయుష్ ఉంది సార్. ఇది ఒకటి గుర్తుంచుకోండి సార్. మనం ఈ బిజినెస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాం సార్. అదే విధంగా నేమ్ అండ్ ఫ్రేమ్ సార్. మన పేరు ముందు మన తండ్రి తాతల పేరుతోనే మనల్ని గుర్తిస్తున్నారు సార్ ఈ కాలంలో. కానీ ఒక గౌడ్ జాబ్ కొట్టిన వారినో లేక ఒక ఈ ఊళ్ళో రౌడీయిజం, గూండాయిజం అలాంటి వాళ్ళని చాలా మంది చాలా సింపుల్ గా చెడ్డవారిని చాలా మన ఊర్లో మంచివారిని ఎవరు గుర్తు పెట్టుకోరు సార్. అది ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనల్ని పక్క గుర్తు పెట్టుకోవాలి సార్. ఎందుకంటే అది మనకు సాధ్యం సార్, ఈ వెస్టేజ్ లోనే సాధ్యం సార్. అదే విధంగా పేరెంటల్ కేర్ మనం మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల వారి చిన్న చిన్న సంతోషాలను కూడా త్యాగం చేసి వారి పిల్లలను మంచి పొజిషన్ లో ఉంచుతారు. అదే విధంగా మన సపోజ్ కు మన 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 ఇండియాలో మనకు సంబంధించిన పేరెంట్స్ తీసుకుంటే నిజంగా వాళ్ళు
చాలా కష్టపడి రూపాయి రూపాయి వెనకేసుకొని మన పిల్లల్ని ఒక ఉన్నత పొజిషన్ లో పెట్టాలని చూస్తారు సార్ ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా. కాకపోతే వారు కష్ట వారు ఒక పొజిషన్ వచ్చినాక వారు ఏ యుఎస్, ఏ అటో ఇటో సమ్ అమెరికానో వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవడానికి ఉండరు సార్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓ పేరెంట్ కేరో సమ్ ఏది మన పేరెంట్ చూడడానికి వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటారు, వాళ్ళకి జీతాలు ఇచ్చారు. అదంతా నిజంగా చాలా వేస్ట్ అనిపించింది సార్. ఇప్పుడు మన ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనకు బాస్ అనేవారు ఎవరు ఉండరు సార్. మనం మన విదేశాల్లో ఇప్పుడు మనం ఒకవేళ మనం ఇది ఆ తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం వాళ్ళ దగ్గరుండి ఈ బిజినెస్ మనం చేసుకోవచ్చు సార్. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవచ్చు సార్. అదే విధంగా చాలా మందికి మన ప్లాన్ వినండి అన్న, మీటింగ్ కి రండి అన్న టైం లేదు సార్ అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు సార్. ఎందుకంటే వీళ్ళకి టైం కుదరక కాదు సార్, వాళ్ళు వినలేక, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక. కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టియాలి సార్. మనం ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టాలి, వారికి మనం చాలా ఫ్రీ టైం సేవ్ చేస్తాం. రండి అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు సార్. ఈ ఉరుకులు పరుగుల జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం మన విస్టేజ్ లో దొరుకుతుంది అని వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్తే వారు పక్క మన టైం ఫ్రీడమ్ కోసం, మన టైం ఇచ్చే టైం కోసం వాళ్ళు పక్కగా మన కోసం వస్తారు సార్. అదే విధంగా మన ఒక వ్యాపారికి మాత్రమే యజమానులం, ఎవరు అనేవారు దీనికి సస్పెండ్ చేసేవారు ఎవరు ఉండరు సార్. మనం దీనికి బాస్ లాంటి వాళ్ళం సార్. ఆ, అదే విధంగా నెక్స్ట్ టైం ఫ్రీడమ్ అనేది ఇందులో మనకు చాలా దొరుకుతుంది సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇదైతే చాలా ముఖ్యమైనది సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ కాలంలో మన ప్రపంచాన్ని నడిపిస్తున్నది, శాసిస్తున్నది. డబ్బు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు సార్. కానీ మనం బయట బ్రతికే రోజులలో మనం డబ్బు సంపాదించలేం సార్, చేయలేం. ఎందుకంటే మనం డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆ పని పని చేయాలంటే మనకు పని కల్పించేవారు ఉండాలి. కానీ ఈ కాలంలో మనం ఎన్ని డిగ్రీలు, ఎన్ని పీజీలు చేసినా మినిమం మా అంటే 10,000, 15,000, ఏబో ఒక 20,000 వరకు ఇస్తున్నారు. కానీ ఎలాంటి ఆ ఎలాంటి బిజినెస్ పరంగా మాత్రం ఎవరు ఈ 20,000 కాకుండా ఇలా చిన్న చిన్నగా అమౌంట్ ఎవరు ఇవ్వంగా నేను చూడలేదు సార్. అదే మన వెస్టేజ్ లో మనం మన కష్టానికి మించిన ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో మనం ఆడుతూ పాడుతూ ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు సార్. సార్ ఇదొకటి నాకు ఇలా మంచిగా ఉన్నది సార్. అలాగే
సార్ సారీ సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఈ పీపీటీ షేర్ వల్ల కొంచెం ఫోన్ అనేది కొంచెం ఆఫ్ అవుతుంది సార్. సార్ సరే సార్, ప్రస్తుతానికి పీపీటీ షేర్ చేయకుండా చెప్తున్నా సార్. ఓకే ఓకే సార్, కంటిన్యూ చేయండి. సార్ ఓకే సార్. సార్ వరల్డ్ టూర్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వరల్డ్ టూర్ కాడికి వచ్చిన సార్. ఈ వరల్డ్ టూర్ అనేది మనకు చాలా టూర్స్ కు వెళ్ళడం జరుగుతుంది సార్. ఇందులో అదే ఎవరైనా గోవా, థాయిలాండ్ వెళ్ళమని చెప్తే ఎవరైనా బయటికి వారు నమ్ముకోది, వారు వెళ్తున్నాము అంటే ఎవరు నమ్మరు సార్. అదే విధంగా మన ఇంట్లో వాళ్ళు, మన పక్క రాష్ట్రం వాళ్ళు సపోజ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక హైదరాబాద్, తిరుపతికి వెళ్ళడానికే వారు అటు రేపు మాపు ఒక ఒక దానికి టైం అనేది పెట్టుకుంటారు సార్. అదే విధంగా మనం ఇందులో మాత్రం మనకు ఎలాంటి టైం అనేది ఉండదు సార్. మనకు వరల్డ్ టూర్ అనేది మనం ఫ్రీడమ్ గా తిరిగి రావచ్చు సార్. ఈ మన అదే విధంగా ఈ వరల్డ్ టూర్ అనేది మంచి ఆపర్చునిటీ సార్ ఇది మనకి. అదే విధంగా డ్రీమ్ కార్, ఈ డ్రీమ్ కార్ అనేది మనం ఈ కాలంలో ఒక స్కూటర్ నే కొనలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం సార్. మనం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం సార్. డ్రీమ్ కార్ మనం కొనడం అనేది చాలా ఇంపాసిబుల్ సార్. మనకు అది ఏ విధంగా అంటే మనకు పైసలు అనేది మినిమం 15 lakhs ఎబో అవుతాయి సార్. మినిమం 10 lakhs ఎబో అయినా మనకు పక్కా అవుతాయి సార్. అలాంటి మన ఈ వెస్టేజ్ మన ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఈ డ్రీమ్ కార్ మనం పొందవచ్చు సార్. అలాగే డ్రీమ్ హౌస్ అనే మనకు సొంత ఇల్లు అనేది మామూలుగా ఏది ఒక టూ మామూలుగా మనకి ఎలాగో ఒక ఉండడానికి మనం తలదాచుకోవడానికి ఇల్లు అనేది ఉంటుంది సార్ ఎవరికైనా. కాకపోతే మనకి ఇక్కడ ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఒక డ్రీమ్ కార్ అనేది చాలా డ్రీమ్ హౌస్ అనేది మనం ఒక వేరే లెవెల్ 2 crores అనే ఒక బడ్జెట్ తో మనకు డ్రీమ్ హౌస్ అనేది వస్తుంది సార్. అందులో ఈ విధంగా జనరేషన్ టుగెదర్ సార్. మనకు జనరేషన్ టుగెదర్ అంటే ఇప్పుడు మనకు మన తాతలు ముత్తాతల నుండి వచ్చిన ఈ ఆస్తి అయితే ఎలాగో మన మన నాన్న వాళ్ళకి, అదేవిధంగా మన నాన్న నుంచి వెళ్ళి మనకి ఎలాగ వస్తుందో, కానీ అది వచ్చే క్రమంలో పది పది 10 లక్షలు ఉన్న ఆదాయం మనకు వచ్చే వరకు 1 లక్ష అవుతుంది సార్. అలాగే ఇది అంటే దాన్ని ప్రాసెస్ అంటే ఒక మంచుగడ్డల కరిగిపోయి మనకు వస్తుంది సార్. అదే విధంగా మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ఎంతైతే మనం తీసుకుంటున్నామో అంతకు ఇంకెక్కువనే పెరుగుకుంటేనే మనకు ఆదాయం వస్తుంది సార్. ఓకే. అదే విధంగా చారిటీ అనేది మనకు ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మనం చారిటీ అనేది చేస్తాం సార్. ఎందుకంటే మనకే లేనప్పుడు మనం ఏ విధంగా ఎవరికి మనం ఏం చేయలేం సార్. ఓకే సార్. అదే విధంగా ఇప్పుడు సార్ బిజినెస్ ప్లాన్ లోకి వెళ్దాం సార్. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ ఫస్ట్ ఈ వెస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మిస్టర్ గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్, ఇద్దరు స్థాపించారు సార్. మనకు 2004 జూన్ 2వ తారీఖున స్థాపించడం ఈ వెస్టేజ్ అనే మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఆఫీసు 2004లో జూన్ 2న రెండు ఆఫీస్ తోని స్టార్ట్ అయిన ఈ వెస్టేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫీసెస్ వచ్చేసి 65 ఆఫీసులతో పాటు 6,000+ స్టోర్స్ అంటే మినీ స్టోర్స్ లాంటివి మనకు ఈ అందుబాటులో ఉన్నాయి సార్. అదేవిధంగా ప్రొడక్ట్స్ 2004లో ఏ విధంగానైతే 2 ప్రొడక్ట్స్ వీళ్ళు ప్రారంభమయ్యారో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 350+ అంటే మినిమం 400 ఎబో ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా మెంబర్స్ అంటే ఎంత మందితోని వీళ్ళు ఈ బిజినెస్ అనేది ప్రారంభించారో ఇప్పుడు అదే ప్రజెంట్ వచ్చే వారికి 3 crores ఎబో మనకు ఈ అంతమందితో ఉన్నారు సార్ ఇప్పుడు. అదే విధంగా టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores, 5 కోట్ల టర్న్ ఓవర్ 2000 అంటే ఈ గౌతమ్ బాలి గారు మనకు స్థాపించిన ఇయర్ లో మనకు ఎంత టర్న్ ఓవర్ అనేది మనకు 5 crores సార్. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసి 2,750 crores మీదనే మనకు ఇప్పుడు జరుగుతుంది సార్ టర్న్ ఓవర్. అదేవిధంగా ఫస్ట్ అయితే మనకు ఇండియన్లే ఉండేది సార్, కానీ ఇప్పుడు మన ఇండియాతో పాటు 9 countries లో ఇది ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెటింగ్ సార్. అలాగే ఇందులో ఉండే ప్రొడక్ట్స్ వచ్చేసి హెల్త్ ఫుడ్స్ అంటే మన హెల్త్ కు సంబంధించిన ఫుడ్ ఏది రైస్ బ్రౌన్ ఆయిల్, జేటా, బ్రేక్ఫాస్ట్ అలాంటి ఇలా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. అదే విధంగా ఓరల్ కేర్, టూత్ పేస్ట్, మౌత్ వాష్ ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ మనకు పళ్ళకు మన మౌత్ ను శుభ్రం చేయడానికి మనకు సంబంధించిన ఇవి ఇందులో ఉంటాయి సార్. అదేవిధంగా పర్సనల్ కేర్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్స్, అలాగే
మంచి మంచి పర్ఫ్యూమ్స్ ఇందులో ఉంటాయి సార్. పర్సనల్ కేర్ అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సినవి. ఎవరికైనా ఇవి నిత్య జీవితంలో పర్సనల్ కేర్ అనేది చాలా ఉంటాయి సార్. అదే విధంగా హెల్త్ కేర్ అంటే మనకు హెల్త్ కు సంబంధించిన ఒక మంచి ప్రొడక్ట్స్ సార్ ఇందులో దొరుకుతాయి సార్. అదే విధంగా ఉమెన్ హైజీన్స్, ఓకే, ఉమెన్ కి సంబంధించిన పర్సనల్ కేర్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. అలాగే హై వేస్ట్, ఈ ఫ్లోర్ క్లీనర్, అల్ట్రా వాష్, ఇవన్నీ ఇందులో హై వేస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి సార్. ఇవి మంచి. అదే విధంగా అగ్రి అంటే మన వ్యవసాయానికి సంబంధించిన, రైతులకు సంబంధించిన, పంటలకు సంబంధించినవి ఇందులో చాలా చాలా బాగుంటాయి సార్ ఇవి. అదే విధంగా బ్యూటీకి ఈ కాలంలో బ్యూటీ అనేవారు చాలా, ఎందుకంటే చాలా మంది ఇందులో చూస్తూ ఉంటారు సార్. బ్యూటీ కేర్, అదే విధంగా స్కిన్ ఫార్ములా 9, ఇవి చాలా చర్మ మనకు ఎలాంటి స్కిన్ సంబంధించిన డేసిస్ ఉన్నా కానీ వారికి ఆ, ఇవి చాలా యూజ్ అవుతాయి సార్. అదే విధంగా మార్క్ డ్రైవ్ సార్, మనకు 2 వీలర్ లేదా 3 వీలర్ లేదా 4 వీలర్ ఇలాంటి ఆ, ఇలాంటి ఇంధనపు వెహికల్స్ లో మనం మన ఆయిల్ తో పాటు ఈ మార్క్ డ్రైవ్ అనే ఒక ఆయిల్ ని మనం కలిపి పోసుకుంటే మనకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అదే విధంగా మన ఇంజన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది సార్. ఇది మాత్రం చాలా చాలా మంచిది సార్ ఇది. అదే విధంగా ఎయిర్ ప్యూరిఫైర్, మన ఇంట్లో ఉన్న మంచి చెడు గాలి బయటికి పోయి మనకు మంచి గాలి ఇవి మనకు తీసుకొస్తాయి సార్. అదే విధంగా వాటర్ ప్యూరిఫైర్ సార్, ఈ కాలంలో వాటర్ అంతా కల్తీ ఉంటున్నాయి సార్. మనం ఇది ఎలా అయితే వాడతామో దాన్ని మంచి హెల్త్ ను సంపాదించుకోవచ్చు సార్. అదే విధంగా ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ ఫర్ సపోజ్, ఇప్పుడు కస్టమర్ అనే ఒక అతను ఒక వస్తువును కొనాలి అంటే షాప్ దగ్గరికి వెళ్తారు. అదే షాపు వారు హోల్సేలర్ దగ్గరికి వెళ్తారు. అదే విధంగా ఈ హోల్సేలర్ అనేవారు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవారు ఎవరి దగ్గరికి వెళ్తారంటే స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్తారు. ఈ స్టాక్ పాయింట్ వారు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువు తయారు చేసే వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు అన్ని కొనుక్కుంటారు. ఈ వస్తువు తయారు చేసే వాళ్ళు ఏ విధంగా అయితే 30% తయారు చేసి 10% లాభం చూసుకొని వారు స్టాకిస్ట్ కి ఇస్తారు. ఆ స్టాకిస్ట్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ వచ్చేసి షాప్ కాడ వచ్చి కస్టమర్. అంటే 40 రూపాయలకు తయారైన ఒక వస్తువు 100 రూపీస్ కి మనం కొంటున్నాం. అంటే మన మధ్యలో ఒక 60, ఇది ఈ మధ్యలో 60% అనేది మనం కోల్పోతున్నాం. ఈ 60 రూపాయలు అనేది ఎవరు అంటే మధ్యలో ఈ యాడ్స్ ద్వారా మన సంతూర్ సోపు, ఈ ఎగ్జాంపుల్ మహేష్ బాబు మౌంటైన్ డ్యూ అనే ఒక యాడ్ ఇస్తున్నాడు. ఆ యాడ్ కోసం తనకు ఒక యాడ్ అనేది మినిమం 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఉంటుంది. ఆ 10 సెకండ్ 5 సెకండ్స్ యాడ్స్ కే మినిమం కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారంటే అది మన డబ్బే. కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్నది 60% అంతా కల్తీ ఫుడ్. ఈ కల్తీ ఫుడ్ తో పాటు మన డబ్బులు కూడా పోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు మంచి ఆరోగ్యం రావట్లేదు, మన పైసలు కూడా పోతున్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా వెస్టేజ్ మార్కెట్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సిస్టమ్ అంటే వెస్టేజ్ మార్కెట్ లో ఇప్పుడు మన మార్కెట్ తీసుకుంటే సేమ్ అదే విధంగా 40%కే 40 రూపాయలకే ఒక వస్తువు తయారైతే మన వరకు వచ్చే వరకు అదే 100 రూపీస్ పెట్టి మనం కొంటున్నాం. కాబట్టి ఈ మధ్యలో మనం 60 రూపాయలు అనేది కోల్పోతున్నాం. ఈ 60 రూపాయలు ఏ విధంగా కోల్పోతున్నాము అనేది అని అనుకుంటే ఈ 60 రూపాయలు మనకు కంపెనీ హోల్డ్ లో ఉంచి మనకు డైరెక్ట్ సెల్లింగ్ మనకు డైరెక్ట్ అకౌంట్ లో వేస్తారు. కాబట్టి ఇక్కడ మనం లాస్ అయ్యేది ఏం లేదు. మరి ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 60% లో మనం మంచి హెల్త్ సప్లిమెంట్స్ అవన్నీ మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మన హెల్త్ పరంగా మనకు అంతా ఓకే, ప్లస్ మన డబ్బులు కూడా మనకే రిటర్న్ వస్తున్నాయి. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనం ఎప్పుడైతే షాపును చేంజ్ చేస్తామో అప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది. అదే విధంగా హౌ టు స్టార్ట్, ఇది ఇప్పుడు ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్ అనేది. సార్ ఫస్ట్ వచ్చేసి ఫ్రీ స్టార్ట్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ చేయాలంటే మనం ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ అంటే ఎనీ ప్రూఫ్, అంటే మన గవర్నమెంట్ కి సంబంధించిన ఆధార్, పాన్ అలాంటి ఏదైనా ఒక ప్రూఫ్ సార్. అదే విధంగా మనకు సంబంధించిన ఒక సెల్ నెంబర్, అదే విధంగా మెయిల్ ఐడి సెల్ నెంబర్ ఎవరికైనా ఉంటుంది. ఆధార్ కార్డు ఈ కాలంలో ఎవరు లేకుండా లేరు. అదే విధంగా మన నామినీ, మనకు సంబంధించిన మన ఇంట్లో వారు ఎవరైనా ఒక నామినీ. ఈ 4 ప్రూఫ్స్ అయితే మనం ఇస్తే మనకు ఈ
వెస్టేజ్ అనేది ఒక ఐడి ఇస్తుంది. ఈ వెస్టేజ్ నుంచి ఒక మనకు ఐడి వస్తుంది, అదే మన ఐడి. ఇప్పుడు ఫర్ సమ్ ఫ్రీ బిజినెస్, ఇందులో ఫ్రీ ఒక రూపాయి లేకుండా మనకు చాలా ఫ్రీడమ్ గా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఫర్ సపోజ్ బయట ఏదైనా ఒక బిజినెస్ తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఫస్ట్ మనల్ని మనీ కట్టవని, సార్ మీరు ఇందులో జాయిన్ కావాలి సార్, మనం మనీ కట్టలేని పరిస్థితిలో లేము, మనీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మనం అలాంటి మనీ కట్టినవన్నీ పక్క బిజినెస్ అన్ని ఫ్లాప్స్, అట్టర్ ఫ్లాప్. కాబట్టి మనం ఎలాగైతే మనం ఇలాగ ఫ్రీ బిజినెస్ చేస్తారో ఎవరు నమ్మడం లేదు. కాబట్టి మనకు వారికి అందరికి ఫ్రీ బిజినెస్ ఇది, మనకు రూపాయి ఇవ్వకుండా మనము ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా ఎలాగో అంటే వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ మరియు వెస్టేజ్ పిఓఎస్ అనే యాప్ ద్వారా మనం ఇందులో గెట్టిన్ కావచ్చు. ప్లస్ అలాగే మనకు ఇందులో అప్లైన్ అండ్ టీమ్ సపోర్ట్ ఇద్దరు మనకు మనకు సపోర్ట్ గా ఉంటారు. యూజ్ ద ప్రొడక్ట్స్. 9 ways of incomes. 9 ways of incomes అంటే 9 రకాల ఆదాయాలు. అంటే మనకు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈ ఇన్కమ్స్ ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఎంఆర్పి. ఎంఆర్పి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన షాప్ లో ఒక వస్తువును కొంటే మనకు 10 to 10% నుండి 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. అదే ఇప్పుడు బయట పోయి ఒక షాప్ లో మనం ఎంఆర్పి రేట్ మీద కొంటాం, కానీ బయట 10%, 10 to 20% మనకు ఎవరు డిస్కౌంట్ ఇవ్వరు. అదే విధంగా మనకు ఇందులో ఇంకో ఆఫర్ ఏంటంటే రీపర్చేస్ ఆఫర్. రీపర్చేస్ ఆఫర్ అనేది కూడా ఇందులో 2 టు 2 నుంచి వెళ్ళి 8వ తారీఖు వరకు మనం ఏ ఏ విధంగానైతే ఫస్ట్ ఎంఆర్పికి మనం ఫస్ట్ కొన్నామో అదే విధంగా నెక్స్ట్ మంత్ కూడా ఆ విధంగానే రీపర్చేస్ చేస్తే మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్. అంటే ఇక్కడనే 20+30, 20+10 అంటే 30% మనకు 30% మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అదే విధంగా అంటే ప్రతి 32 రూపాయలకు ఒక పీవీ యాడ్. అంటే మనకు 32 రూపాయలకు ఒక పీవీ మనకు మన ఐడికి యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్ అంటే ఫస్ట్ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్, అంటే ఒక పీవీ అనేది 32 రూపాయలతో సమానం. అదే విధంగా 100 పీవీలు అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందంటే 3200 రూపాయలు అవుతుంది. అదే ఇప్పుడు మనం ఈ 3200 పీవీస్ ఫస్ట్ మంత్ 2 to 14 లేదా 2 to 18 వరకు మధ్యలో కొంటే ఫస్ట్ మంత్ వచ్చేసి 100 పీవీస్, సెకండ్ మంత్ వచ్చేసి 2 to 14లో అది 100 పీవీస్, థర్డ్ మంత్ అలా ఫోర్త్ మంత్, ఈ 4 నెలలు మనం వరుసగా కొంటే 5వ నెల మనకు ఈ కంపెనీ 2500 ప్రొడక్ట్ వోచర్ మనకు ఇస్తుంది. అంటే మనం ఇష్టమైన ఈ 2500 మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు 5వ నెల. అదే విధంగా మనం కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నా, లేకపోతే మనం ఇంట్లో మనకు ఎలా వస్తువులు ఉన్నాయి అనే అదే విధంగా అలా ఆలోచించి 60 పీవీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే విధంగా 60 పీవీస్ అనేది మినిమం 1920 రూపాయలు, అంటే 2000, దగ్గర దగ్గర 2000 రూపాయలు. 4 మంత్స్ కొన్న తర్వాత 5వ నెల మనకు 1250 రూపాయల ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ అండి, ఈ 1250 రూపాయల ప్రొడక్ట్ అనేది మనకు కంపెనీ ఇచ్చినవి మనం తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఫస్ట్ అక్యూములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్, ఏపీబి. 5% నుండి 16% మనకు అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి. అదేవిధంగా ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు మనం వర్క్ చేస్తే 5% మనల్ని కంపెనీ గుర్తిస్తుంది. అదేవిధంగా 600 పీవీల నుంచి వెళ్ళి 2399 పీవీలు ఉంటే 8%గా, అదేవిధంగా 2400 పీవీల నుంచి వెళ్ళి 5499 పీవీలు ఉంటే 12%గా, అదే 5500 పీవీల ప్లస్ మనం చేసామనుకో 16%గా మనల్ని గుర్తిస్తుంది. ఈ 5500 పీవీలు ఉంటే మనకు డైరెక్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గా మనల్ని గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ఫ్ పీవీలు 100 ఉన్నాయనుకో, మన డౌన్ లైన్ లో ఒక 6 మెంబర్స్ మనం డౌన్ లైన్ లో చేసామనుకో, వారు కూడా 100 పీవీలు మన టీం వర్క్ తో మనం చేపించామనుకో, మొత్తం మనకు 700 పీవీస్ యాడ్ అవుతాయి. ఏది 600 ప్లస్ మన సెల్ఫ్ పీవీ 100, 700. అంటే ఇప్పుడు మనం 8% లెవెల్లో ఉంటాం, డైరెక్ట్ ఫాస్ట్ యాడ్ 8% లో ఉంటాం. అప్పుడు మనకు ఈ కంపెనీ అనేది మనకు 700 రూపీస్ వోచర్ ఇస్తుంది. అలాగే మనకు 3 to 500 వరకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అదేవిధంగా బ్రాంచ్ డైరెక్టర్ 5500 పీవీల ప్లస్ ఉంటే మనల్ని బ్రాంచ్ డైరెక్టర్ గా ఈ వెస్టేజ్ మనల్ని గుర్తిస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్
15%. అదేవిధంగా టీమ్ బిల్డింగ్, మనకు టీమ్ సపోర్ట్ ఉన్నది కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% మనకు వస్తుంది. అదేవిధంగా మినిమం ఇందులో 4,000 నుంచి వెళ్ళి 4,000 ఎబో ఇందులో మనం అది ఎర్ని చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మన సెల్ఫ్ పీవీల్ 100. ఫస్ట్ మన డౌన్ లైన్ లో ఒకరు బ్రాంజ్ డైరెక్టర్, అంటే మన డౌన్ లైన్ లో 5,500 పీవీలు అయితే ఎవరు చేస్తారో ఒక లెగ్, వారు బ్రాంజ్ డైరెక్టర్ అవుతూ మనల్ని సిల్వర్ డైరెక్టర్ గా, మన బ్రాంచ్ డైరెక్టర్ అవుతూ సైడ్ వాల్యూ 1,800 ఒక పీవీలు మనం చేస్తే మనల్ని ఈ కంపెనీ సిల్వర్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది. అంటే ఒక ఒక బ్రాంచ్ డైరెక్టర్ ప్లస్ 1,800 ఒకటి సైడ్ వాల్యూమ్ ఉంటే సిల్వర్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది. అదే ఇందులో సిల్వర్ డైరెక్టర్ లో మనకు వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3% ఉంటుంది. అదేవిధంగా టీమ్ బిల్డింగ్ బోనస్, మనం టీమ్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఉంటుంది. అదేవిధంగా మనకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఎల్ఓబి, మనకు ఆటోమేటిక్గా ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది 18% వస్తుంది. పర్ మంత్ అంటే ఒక నెలకు వచ్చేసి మనం 30,000 పైన మనం సంపాదించుకోవచ్చు అని సిల్వర్ డైరెక్టర్ లో మనకు ఆ, తెలియ తెలుస్తుంది. అదేవిధంగా మన సెల్ఫ్ పీవీలతో పాటు మన మన కింద ఉన్న మన డౌన్ లైన్ లో ఒకరు బ్రాంజ్ ఉంటే సిల్వర్ అయ్యారు. అదే విధంగా ఇంకో ఇద్దరిని మనం బ్రాంజ్ డైరెక్టర్లుగా చేస్తే, అంటే ఈ ఒక్కరితో పాటు ఇంకో ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్ గా మన అంటే మొత్తం ముగ్గురు, ముగ్గురు లెగ్గులను మనం బ్రాంజ్ డైరెక్టర్ గా చేస్తే, ప్లస్ వీటితో పాటు మనకు 1,000 సైడ్ వాల్యూమ్ తో పాటు ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనం స్టార్ డైరెక్టర్ గా మనల్ని కంపెనీ గుర్తిస్తుంది. ఈ స్టార్ డైరెక్టర్ లో మనకు కార్ ఫండ్ 5%, అంటే అప్ టు 80,000 రూపాయల వరకు మనం ఇందులో మనకు ఈ కార్ ఫండ్ అనేది ఈఎంఐల ద్వారా మనకు కంపెనీ అనేది కట్టుకుంటుంది. అదేవిధంగా మన ఇప్పుడు ముగ్గురం మన సెల్ఫ్ పీవీలతో పాటు మన ముగ్గురం బ్రాంచ్ డైరెక్టర్ చేసాం. ఇంకో ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ గా, అంటే మొత్తం 6 మెంబర్స్ ని మనం బ్రాంచ్ డైరెక్టర్ గా చేస్తే అప్పుడు మనల్ని ఈ కంపెనీ క్రౌన్ డైరెక్టర్ గా గుర్తిస్తుంది. అంటే మొత్తం 6 బ్రాంచ్ డైరెక్టర్ గా చేస్తుంది. అదేవిధంగా మనకు ఇందులో వచ్చేసి హౌస్ ఫండ్ 3%, అంటే మినిమం 1 lakh వరకు ఇందులో కంపెనీ అనేది ఇన్స్టాల్మెంట్ రూపంలో ఈ హౌస్ ఫండ్ అనేది కడుతుంది. అదేవిధంగా ఈ ఆరుగురితో పాటు మన సెల్ఫీ 100 ప్లస్ మన ఈ ఆరుగురు బ్రాంజ్ డైరెక్టర్ తో పాటు ఇంకో ఇద్దరిని ఇంకో అంటే మొత్తం 8 మెంబర్స్ మనకు బ్రాంజ్ డైరెక్టర్ గా మన డౌన్ లైన్ లో ఉంటే మనని కంపెనీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే యూసిడి 8 బ్రౌన్ డైరెక్టర్లు, ఓకే, 8 బ్రాంచ్ డైరెక్టర్లు. ఇప్పుడు మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే మన డౌన్ లైన్ లో 8 బ్రాంచ్ డైరెక్టర్లు ఉంటే మనం యూసిడి కావచ్చు. ఇందులో మినిమం ఇలా 9వ ఆదాయం వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ 2%, అంటే మినిమం 20 lakhs ఏబో ఇందులో మనకు ఇన్కమ్ వస్తుంది. ఓకే సార్. అదే విధంగా ఇప్పుడు మనకు ఇందులో సంబంధించింది ఏంటిదంటే ఈ జనరేషన్ ప్లానింగ్ అనేది ఫస్ట్ ఇప్పుడు సపోజ్ కు ఏ అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి స్టార్ డైరెక్టర్ లో లెవెల్లో స్టార్ డైరెక్టర్ లెవెల్లో మినిమం ఒక 50,000 50,000 ఇన్కమ్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడు. కానీ మరి ఈ ఏ అనే వ్యక్తికి ఈ లెవెల్లో ఎక్స్పైర్ అయ్యి ఏదో ఒకటి మరణించడం జరిగినది. అప్పుడు తన వంశపారంపర్యంగా ఎవరైతే ఉంటారో వారికి మనం కంపెనీకి మెయిల్ పెడితే ఆ స్టార్ డైరెక్టర్ ఎక్కడి నుంచి అయితే వారు ఎక్స్పైర్ అయ్యడం జరిగిందో అప్పటి నుంచి వెళ్ళి వారి నామినీ అయితే ఎవరు ఉంటారో వారికి మనం కంపెనీకి మెయిల్ పెడితే విత్ ఇన్ 24 hours లో మనకు ఈ బి అనే వ్యక్తికి వస్తాయి. ఇప్పుడు ఆ బి అనే వ్యక్తికి కూడా ఒకవేళ ఏమైనా ఎక్స్పైర్ అయిందనుకో ఈ సి అనే వ్యక్తి కూడా ఒకవేళ ఏమైనా ఏదో ఒక ప్రాబ్లం ఏమైనా అయిందనుకో డి అనే ఇలా మూడు మూడు 3 జనరేషన్ ప్లానింగ్, 3 తరాల వరకు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఈ వెస్టేజ్ అనేది మనకు మంచి సౌకర్యం కల్పించింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ మిస్టర్ శ్రీపాడ పాండా అనే శ్రీపాడ పాండా అనే ఒక సారు ఫస్ట్ బిఫోర్ డెత్, అంటే చనిపోయే ముందు ఏంటిదంటే 65,455 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటే చనిపోయిన తర్వాత వాళ్ళ నామినీ అయిన వాళ్ళ మేడం గారికి 68,828 రూపాయలు నెక్స్ట్ మంతే మనకు కంపెనీకి మెయిల్ పెడితే నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరిగినది. అంటే ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్. అదేవిధంగా ఆ
పాండా అనే మేడం గారికి కూడా అలాగే నెక్స్ట్ మంత్ మనకు ఇన్కమ్ అనేది పెరుగుకుంటూనే వచ్చింది. 84,967 రూపాయలు పెరుగుకుంటూనే వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి త్రీ జనరేషన్ ప్లానింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో. ఓకే సార్. అదే విధంగా మన మెంటర్ వచ్చేసి దేవేందర్ సార్. ఈ దేవేందర్ సార్ మనకు చాలా మోటివేటర్ సార్. ఎందుకంటే 10 మందిలో ఒకరిని పక్క గుర్తిస్తారు సార్. 10 మందిలో ఒకరిని కాదు, 10 మందిలో 10 మందిని గుర్తిస్తారు సార్ ఈ దేవేందర్ సార్. నిజంగా దేవేందర్ సార్ కు హ్యాట్సప్ సార్. ఈ దేవేందర్ సార్ వచ్చేసి 55,895 రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది సార్. అదే విధంగా దేవేందర్ సార్కి అప్లైన్ అయినటువంటి సార్ ఎవరు అంటే మూర్తి సార్ అండ్ కవిత మేడం. ఈ ఈ మూర్తి సార్ అండ్ కవిత మేడం కూర వీరు కూర 2,000 2,93,945 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. అదే విధంగా ఈ సార్ వాళ్ళకి అప్లైన్ వచ్చేసి మిస్టర్ హరికృష్ణ సార్ అండ్ స్రవంతి మేడం గారు. వీరు కూడా 3,58,343 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. వీళ్ళకు ఈ సార్ వచ్చేసి ఒక లారీ డ్రైవర్ సార్. నిజంగా ఆ లారీ డ్రైవర్ అనే ఒక వృత్తిలో ఉండి కూడా ఇందులో జాయిన్ అయ్యి ఇంత సంపాదిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. అదే విధంగా మన టిహెచ్ఎస్ మన అందరికీ గాడ్ ఫాదర్ లాంటి వారు మన రంజిత్ కుమార్ సార్. రంజిత్ కుమార్ సార్ వచ్చేసి ఒక చిన్నతనంలో సార్ తెలియని వయసులో ఒక కర్రల కర్రల కూలో ఒక కూలిగా వెళ్ళేవాడు సార్. కానీ నిజంగా ఈ సార్ ఇంత చాలా పైకి ఎదగడం అనేది సార్ను చూసి మనం మోటివేట్ కావచ్చు సార్. సార్ను చూసి మనం చాలా నేర్చుకోవాలి సార్. ఎంత మోటివేటర్ అంటే సార్ ఒక వరంగల్లో ఒక మీటింగ్ జరిగితే నేను ఆ మీటింగ్ వెళ్ళిన మరుక్షణమే నేను చాలా ఎక్సలెంట్ గా సారు యూజ్ చేసే వర్డ్స్ నాకు బుల్లెట్ల తాకినాయి అన్నట్టు. ఎందుకంటే సార్ అప్పుడు ఈ అయ్యప్ప స్వామిమాలలో ఉన్నారు వరంగల్లో మీటింగ్ అప్పుడు. సార్ నిజంగా చాలా మీరు గ్రేట్ సార్. ఒక గ్రేట్ లీడర్ సార్ మీరు. సార్ మిమ్మల్ని ఇన్స్పైర్ చాలా మంది ఇందులో వస్తున్నారు సార్, వస్తున్నాం కూడా సార్. అదే విధంగా మీ మీ ఈ ఎక్కడైతే మీ మీటింగ్ అవుతుందో అక్కడ మేము పక్కా హాజరవుతున్నాం సార్. ఓకే సార్. సార్ ఇన్కమ్ వచ్చేసి 7,04,105 రూపాయలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఓకే సార్. బ్యాక్ టు వేస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా బాలకృష్ణ గారు? సార్ నేను ప్రజెంట్ నా పేరు మైసెల్ఫ్ బాలకృష్ణ సార్. సార్ నేను ప్రజెంట్ 12% లో ఉన్నాను. నా ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను బ్రాంజ్ అవుతూ వర్క్ చేస్తున్నాను సార్. అదే విధంగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ అవుతూ 1,01,000 కార్ తీసుకోవాలనే గోల్ తో నేను వర్క్ చేస్తున్నాను సార్. అదే విధంగా నా డౌన్ లైన్ వారికి నేను ఒక 50,000 మినిమం ఇప్పించాలని టీం వర్క్ తో ఈ వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. సో థ్యాంక్ యూ సార్. డిస్టర్బెన్స్ వచ్చింది, చాలా ఇబ్బంది కలిగినా కూడా మళ్ళీ మొత్తానికి కంప్లీట్ చేశారు. సూపర్. అవును సార్. ఆల్ ద బెస్ట్ డెఫినెట్లీ. థ్యాంక్ సో యూ సార్. మీ ఫోన్ సపోర్ట్ చేయలేదు అనుకుంటా యాక్చువల్ గా. అవును సార్. నా ఫోను ఈ పీపీటీకి సపోర్ట్ చేయలేదు సార్. పీపీటీ ఆఫ్ చేస్తే ఎప్పుడైతే అప్పుడు కొంచెం క్లియర్ నో అయింది సార్ వాయిస్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. సో ఓకే చాలా సార్. బాగా చెప్పారు, ప్రజెంటేషన్ బాగుంది. 12% లో ప్లాన్ ప్రజెంటేషన్ బాగా నేర్చుకున్నారు. సో మంచి వాయిస్ ఉంది సార్ మీ దగ్గర, యూత్ కాబట్టి షార్ట్లీ మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. సో రాత్రి థ్యాంక్ యూ కూడా సార్. మణికంఠ గారు యూత్ గురించి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు, మీరు వినుంటారు. సో సార్ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యూత్ ఎంపవర్మెంట్ లో. ఇలాంటి సార్ యూత్ ఖచ్చితంగా ఈ సిస్టమ్ లో సక్సెస్ కావాలి సార్. ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయితే చాలా మందికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో మీరు అనుకున్న డ్రీమ్స్ షార్ట్లీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ 250-260 మెంబర్స్ ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ. సో కాల్స్ తీసుకునేది 1 minute అండి. ఫాస్ట్ గా నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో మనం స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగానే ఇవాళ రెగ్యులర్ గా మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో ఇంకా ఎంతో మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి రావడం జరిగిందండి. సో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. సో అందరూ ఈ ఛానల్ ని ఫాలో అవుతూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ నెక్స్ట్ మన యొక్క విజన్ అండి, 31 డిసెంబర్
2024 విజన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ఒక 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని అండ్ 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీం ని పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క విజన్ ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకుందాం. యాజ్ యూజువల్ 6 కాల్స్ తీసుకుంటానండి. కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ చేయండి, అంటే 7 అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్. 37 minutes లో 37 నిమిషాలు మొత్తం కంప్లీట్ చేశారు. అది కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా 37 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు. యాజ్ 12% గా ఈ రోజు డైరెక్టర్ యూసిడి పెద్ద పెద్ద లెవెల్స్ కూడా ప్లాన్ చెప్పని పడుతున్నారు. ఎస్పెషల్లీ ప్లాన్ పరంగా తీసుకుంటే రాజమౌళికి మించిపోయి చేయడం ప్లాన్ చేస్తుంటారు. సో ప్లాన్స్ చూసుకుంటే మాక్సిమం 2 hours 3 hours కూడా పట్టేస్తుంది. సో 38 minutes లో ప్లాన్ కంప్లీట్ చేస్తారు. గ్రేట్ థింగ్ అండి. ఏదైతే రాత్రి మణికంఠ గారు చెప్పారో, ఎక్కువ మంది మనం కలవాలి, మీట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో ఇలాంటి ఒక సిస్టమ్ ని మీరు నేర్చుకుంటూ సెట్ చేస్తే డెఫినెట్ గా షార్ట్లీ మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్ సార్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు, ఎస్పెషల్లీ మన దేవేంద్ర సార్, మేము ఇలాంటి లీడర్ పరిచయం చేసినందుకు దేవేంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ సో రెగ్యులర్ గా మనం ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను కూడా చెప్పగలను, నేను కూడా చేయగలను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే రకంగా టీమ్ ని కంటిన్యూగా ప్రతిరోజు కూడా ఒక 48 members అటెండ్ చేస్తే డెఫినెట్ గా మనం రాక్ చేయొచ్చు. సో రాత్రి ఏదైతే మణికంఠ గారు సెషన్ ఉందో ఒకసారి మళ్ళీ వినండి. మంచి ఒక సెషన్ ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా ఈ రోజు ఈవినింగ్ మనకి సిఎన్టీ ఉంటుంది కె రవీంద్ర గారికి. ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. సో అదే రకంగా మనకు తెలుసు వాటర్ ప్యూరిఫైర్ ఆఫర్ వచ్చింది, నిన్న స్టార్ట్ అయింది. ఈ రోజు రేపే ఉంటుంది. మళ్ళీ తర్వాత రేపు ఈవినింగ్ ఫోన్ చేసి ఎక్స్చేంజ్ ఉందా లేదంటే ఉండదండి. సో స్టాక్ అవైలబిలిటీస్ ఉంది. హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్ అవైలబుల్ ఉంది. సో లేట్ చేసుకోవద్దు. అదే ఎవరైనా రావచ్చు. ఎస్పెషల్ రికగ్నిషన్ కావాలి అనుకుంటే క్రౌన్ ప్లస్ అయ్యే వాళ్ళకి మాత్రమే. సో రికగ్నిషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, దానికి అటెండ్ చేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ రోజు మనం చేస్తున్న ఏదైతే ప్లస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉందో, నాట్ ఓన్లీ ఇన్కమ్ అండి. సో కొన్ని వందల వేల మంది, లక్షల మంది కష్టాల్లో బాధలు ఉన్న వాళ్ళకి మనం ఒక ప్లాట్ఫామ్ చూపిస్తున్నాం, దారి చూపిస్తున్నాం. సో ఇలాంటి దానికి మనం దగ్గరుండి పని చేయాలా. సో అన్నెసరీగా సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి, కమిటెడ్ వర్క్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని కరెక్ట్ గా చేసుకోండి. డెఫినెట్ రాక్ చేద్దాం. వన్స్ అగైన్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్